రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేష్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. 22న నామినేషన్ వేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నామంటున్న భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్తో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫేస్ టు ఫేస్. భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ మా క్యామ మల్లేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏ విధంగా మరి ప్రచారం సాగుతూ ఉంది, ప్రస్తుతం మరి ఎప్పుడు నామినేషన్ వేయబోతా ఉన్నారు తెలుసుకుందాం. అన్న, ఎప్పుడు వేస్తా ఉన్నారు నామినేషన్? ఇంతకుముందే బీఫామ్ అందుకున్నారు. 22. సో ఎట్లా సాగుతుందన్న? ఒకవైపు బూర నరసయ్య గౌడ్ కూడా ప్రచారం మొదలుపెట్టిండు. మేము బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొస్తాం, ఖచ్చితంగా ఈసారి బీజేపీకి హోప్ ఉంది అని చెప్పేసి, స్కోప్ ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. సో మరి ఎట్లుంది మీ ప్రచారం? ఎట్లుంది? బూర నరసయ్య గారిని ఒకసారి మాట్లాడినావాను. మోడీ గుడి అని చెప్తాడు. గుడే బొవ్వ పెట్టదు, మోడే బొవ్వ పెట్టడు. మనం అందరం ఎందుకు లేము? శ్రీరామచంద్రుణ్ణి మన ముత్తాతలకెళ్ళి యుగాంతరాలు చెందిన శ్రీరాముని మొక్తా ఉన్నాం. బీజేపీ వాళ్ళు సెంటిమెంట్గా మోడీకి మేము, గుడికి మేము, రాముడికి మేమే వారసులం అనుకుంటే కాదు. వాళ్ళ పార్టీ గెలిచి వాళ్ళ పార్టీ ఎస్టాబ్లిష్ అయ్యి 40 ఏళ్ళు, అందులోకి బూర నరసయ్య పోయి 2 ఏళ్ళు కాగానే వాళ్ళ మాటలు చెప్పుకోగానే ప్రజలు ఒకసారి పుల్వామా ఘటన అని చెప్పి 19లో గెలిచారు. ఇప్పుడు రామ మందిరాన్ని చెప్తే వినడానికి ప్రజలు ఎవ్వరు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తారు. నాకు ఆ ఇద్దరు అభ్యర్థులలో అసలు పోటీ కాదు. రేపు నన్ను ఓపెన్ డిబేట్ పెట్టమనండి, ఛాలెంజ్ వచ్చి మాట్లాడితే ఎవరి సామర్థ్యం ఏందో తెలుస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ కూడా చెప్తా ఉంది, మీరు కూడా ఏమంటున్నారు కదా, రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం పోరాడతాం, మొత్తం ప్రజలకు కూడా ఇదే వివరిస్తాము. గత 40 రోజుల నుంచి ఏదైతే ఈ 4 నెలల పాలన కాంగ్రెస్కి సంబంధించి విఫలమైంది, బీజేపీ మనకు రాష్ట్రానికి ఏమి ఇస్తలేదు అన్నటువంటి యాంగిల్లోనే ప్రజలకు వెళ్తా ఉన్నారు. అదే చెప్తాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉండి ఏమన్నా తెచ్చినాడే? 4 సీట్లు ఇచ్చారు పోయినసారి. ఏమన్నా తెచ్చిండా చెప్పు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఏమన్నా తెచ్చిందా చెప్పు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. బీఆర్ఎస్ పార్టీకి 10 మంది ఎంపీలను గెలిపిస్తే కొట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తారు. మా నాయకుల నాయకత్వంలో, కార్యకర్తల శ్రమ, ప్రజల ఆశీస్సులతోటి తప్పకుండా విజయం సాధిస్తారు. పార్టీలు మారుతున్న నాయకులు చాలా మంది ఉన్నారు. ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, భువనగిరిలో కూడా సీటు గెలుస్తాం అన్నటువంటి ధీమాను మీరు ఏ విధంగా వ్యక్తం చేస్తారు? అంటే ప్రజల్లో విశ్వాసం వచ్చిందా, లేకపోతే ప్రజలు కాంగ్రెస్ నమ్మే పరిస్థితులు లేవా? ప్రజలు చాలా విఘ్నులు. మొన్నటి ఎన్నికలల్లో మమ్మల్ని ఓడగొట్టారు బీఆర్ఎస్ పార్టీని. గెలిచినాక పోయే కొడుకులు బతకడానికి పోతారు. వాళ్ళు మళ్ళీ ఏది అధికారంలో ఉంటే వాళ్ళు పుటకుళ్ళు అంటారు. వాళ్ళతోటి అయ్యేదేముంది, పోయేది. ప్రజలు తీర్పిచ్చారు, అదే ప్రజలు రేపు కూడా ఓటేస్తారు. ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. తప్పకుండా ప్రజలు తిరగబడి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? 1,00,000 పైచీల కోట్లతోటి గెలుస్తాం. సో రాబోతున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంట్కి సంబంధించి భువనగిరిలో ఖచ్చితంగా విజయం సాధిస్తాము. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇటు మోడీ అనేటువంటి నినాదాన్ని ముందుకేసుకొని తీసుకొస్తా ఉన్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక నిధుల్ని బీజేపీ ఆపుతుంది. దీనికి సంబంధించి ప్రజలే తీర్పు చెప్తారంటూ కూడా భువనగిరి ఎంపీ ఆస్పిరెంట్ చెప్తా ఉన్న సిచ్యువేషన్ కనబడుతున్న వీడియో జర్నలిస్ట్ వంశీతో ప్రణయ్, అమ్మా న్యూస్.